హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అబ్బా, చాలా రోజులు అసలు ఎప్పుడో చేయాల్సిన పని నా పని అయితే చాలా అంటే చాలా లేట్ అయిందండి. ఈసారి అయితే మీరందరూ అయితే ఎప్పుడో చేసుకొని ఎండబెట్టుకొని పట్టించుకొని డబ్బాలలో పోసుకొని కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఇంకా నాదైతే ఇక పని చూడండి, ఇక పిల్లలు ఉన్న దగ్గర ఎట్లుంటుంది ఫ్రెండ్స్, అసలు పనే తీరదు అసలు. ఇంకా నేనైతే ఇక నిన్న మార్కెట్కి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. ఇంకా నాకేమేం కావాలో సరుకులు అన్నీ అయితే తీసుకొచ్చుకున్నా. అసలే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా కొన్ని వర్షాలుగా పడితే మాత్రం ఇక అన్ని పెండింగే ఉంటుంది. ఇంకా ఈ వర్షాలు తక్కువ ఉన్నప్పుడే మనం తీసుకొని స్టోర్ చేసుకుంటే బెస్ట్ కదా. ఇగో నేనైతే మిర్చి అయితే ఎండబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే నేనైతే 6 కిలోలు ఏమో తీసుకున్నా ఎండుమిర్చి అయితే. ఇంకా పోతే పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను, 2 కిలోలు పసుపు కొమ్ములు తీసుకున్నానండి. పసుపు కొమ్ములకు వచ్చేసి కిలోకి అయితే 180 రూపాయలు ఉండే. 180 రూపాయలకు నేనైతే 2 కిలోలు అయితే తీసుకున్నాను. 2 కిలోలు నాకు ముగ్గు పిండికి ప్లస్ ఇంట్లోకి సరిపోతుందండి మళ్ళీ సంవత్సరం వరకు. సో ఇక నేనైతే ఈరోజైతే బాగా ఫిక్స్ అయ్యాను, ఈరోజైతే ఈ పని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి. పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, అస్సలు తీరట్లేదు పని. ఎంత తొందరలేసి పని చేసినా కానీ పని అయితే అస్సలు తీరట్లేదు. ఇంకా ఏదో హెల్తీగానే ఉంటుంది, ఎండకేమో గాబర్ అవుతుంది. ఇంకా ఈరోజైతే కంపల్సరీ ఎటు తిరిగి పని చేయాలని అయితే నేనైతే ఫిక్స్ అయ్యానండి. ఇక చూడండి, ఒకవైపు తొడిమలు తీయనివి, ఇంకోవైపు అయితే ఆరబెట్టానండి. ఇవైతే తొడిమలు తీయనివ్వండి. ఇవి లాస్ట్ కాయ అండి. మనం ఫస్ట్ తీసుకున్న కాయకి లాస్ట్ తీసుకున్న కాయకి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అసలు. ఇవి లాస్ట్ తీసుకున్న కాయకేమో 170 రూపీస్కేమో ఇచ్చారు కిలో. అదే ఫస్ట్ తీసుకున్న కాయకైతే మంచిగా రెడ్గా మంచిగా ఎంత బాగున్నాయి. అవి అయితే 200కి ఇచ్చారండి. సో నేను తప్పు పని చేశాను అసలు. అన్నీ ఒకసారి తీసుకుంటే అయిపోవు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, థ్యాంక్ యూ.